హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చిన్న లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ చరణాన్ని మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. 91వ కీర్తన చాలామందికి కంఠస్థంగా వచ్చును. అయితే పై వాక్యంలో తప్పించెదను, ఘనపరచెదను అను వాగ్దానాలు ఉన్నాయి. అవి మన జీవితంలో నెరవేరు నిమిత్తము మనం ఏమి చేయాలో తెలుసా? దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలి. అతడు నాకు మొరపెట్టగా నేనతనిని తప్పించేదను, నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేనతనికి తోడై ఉందును, అతనిని విడిపించి గొప్ప చేసేదను. ఈ వాగ్దానాలన్నీ కూడా, ఈ వాక్యంలో రాయబడినటువంటి ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో ఫలించాలి అంటే, మనము ఆ వాగ్దాన ఫలము స్వతంత్రించుకోవాలి అంటే నువ్వు ఒక్కటే చేయాలి, ఆజ్ఞలను గైకొనాలి. వాగ్దానమునకు ముందు వెనకల ఆజ్ఞ జారీ చేయడం అనేది జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఆలోచన చేయండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఎవరైతే దేవునిని ఇష్టపడి చాలా పరిశుద్ధమైన జీవితంతోనూ భక్తితోనూ ప్రభువుని వెంబడిస్తుంటారో వారి జీవితంలోనే ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తుంటాడు. నేను అతనిని తప్పిస్తాను అన్నాడు, నేను అతనిని ఘనపరుస్తాను అన్నాడు, తోడై ఉంటాను అన్నాడు, ఉత్తరమిస్తాను అన్నాడు. ఇవన్నీ కూడా ఎవరి జీవితాల్లో కలుగుతాయి అంటే కేవలము ప్రభువుని ప్రేమించే వారి జీవితాల్లో మాత్రమే జరుగుతాయి. మరి ప్రభువుని ప్రేమించే వారుగా మీరుంటే తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలను మీరు చూస్తారు. ఈ దినము నుండి మీరు దేవుని కంటే ఎక్కువగా వేటి మీద దృష్టి పెట్టద్దు. మొదటగా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వండి, ఆ ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. మీరున్నటువంటి పరిస్థితులు, మీరు తప్పించుకోలేనటువంటి ఏదన్నా కొన్ని పరిస్థితులు మీ జీవితంలో సందర్భాలు అవి మిమ్మల్ని బాధిస్తూ ఉంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ యొక్క ఆలోచన, మీ యొక్క జ్ఞానం, మీ తెలివి ఉపయోగించే కంటే మీరు ప్రభువు మీద ఆధారపడి ఆయన ఆజ్ఞలకు చొప్పున మీరు నడుచుకున్నట్లయితే తప్పకుండా వాటన్నిటినీ ప్రభువే తొలగించేసి మీకు చక్కటి జీవితాన్ని, సమాధానకరమైనటువంటి భవిష్యత్తుని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ మాటలను వింటున్నటువంటి మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పటికైనా సరే ప్రభువుని ఇష్టపడే వారంగా, ప్రభువు ఆజ్ఞలను గైకొనే వారంగా ఉందామండి. తెలుసు కదా, బైబిల్ చెబుతుంది మనకివ్వబడిన 10 ఆజ్ఞలు, అందులో 9 పూర్తి చేసి ఒక్కదాని విషయం మనం నిర్లక్ష్యం కలిగి ఉన్నా ఆ మిగిలిన 9 కూడా ఎందుకు పనికిరానివిగా పోతాయి అనే వాక్యం సెలవిచ్చింది. కాబట్టి సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ప్రభువుని ఆరాధించు. తప్పకుండా నీ జీవితంలో ఉన్నటువంటి ఆ దుఃఖ దినాలన్నిటినీ కూడా ప్రభు తొలగించేసి నీకు శాంతి, సమాధానాలు, నెమ్మది, కృప, కనికరము ఆయన అనుగ్రహించబోతా అన్నాడు. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు అన్నారు, నన్ను ప్రేమించే వారిని నేను తప్పిస్తాను అని. మీ బిడ్డలు ఏ సందర్భాల మధ్య చిక్కబడి నలిగిపోతున్నారో, ఏ కష్టాల మధ్యలో పడి విసిగి వేసారిపోతున్నారో, యేసయ్య నామములో వారందరూ తప్పించబడుదురు గాక. మంచి భక్తి, ప్రార్థన, విశ్వాసం, నమ్మకము వీరందరూ కూడా, మీ బిడ్డలైన వారందరూ కూడా కలిగి అయ్యా నేను వెంబడించుదురుగాక. ప్రతి కుటుంబం దీవించబడునుగాక, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడునుగాక, ప్రతి బిడ్డకి నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, వారున్న ప్రతి ఇబ్బంది నుంచి వారికి విడుదల, విమోచన కలుగునుగాక. ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి జవాబు దయచేయమని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, మా పక్షమున మీరుండి మాకు మీరు అయ్యా మీ సహాయం అందించమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థన చేసి నిశ్చయముగా ఈ ప్రార్థనకు ఫలము పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆజ్ఞలు గైకొనండి, ఆశీర్వాదాలు పొందుకోండి.
తప్పకుండా మీరు దీవించబడతారు. భయపడొద్దు. దేవుడు మీకు తోడై ఉన్నాడు.